జై శ్రీరామ్ అండి. అందరికీ ముందుగా శ్రీకృష్ణాష్టమి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. జాగరణ అంటే ముఖ్యంగా రెండు పండుగలకి చెప్పబడింది. ఒకటి మహాశివరాత్రి, రెండు కృష్ణాష్టమి. ఎందుకంటే దేవకార్య సముద్యత అని లలితా శాస్త్రంలో చెప్పబడుతుంది. నిజానికి దేవకార్య సముద్యత అంటే దేవతల కార్యం నిమిత్తమై అమ్మవారు ఉద్భవించింది అని చెప్పుకుంటున్నాం. కానీ మన కోసం, మనందరి కోసం భగవంతుడు అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే జ్యోతిని వెలిగించడానికి ఉద్భవించాడు. కాబట్టి అర్ధరాత్రి జననం జరిగింది. అది ఒకటి మహాశివరాత్రి, అది కూడా లింగోద్భోగాలు ఉంటాం. అర్ధరాత్రి 12 గంటలకు జరుగుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణ జన్మాష్టమి కూడా అర్ధరాత్రి 12 గంటలకు జరిగింది. అందుచేతనే భగవంతుడు మన కోసం వస్తున్నాడు కాబట్టి మనం ముసుగుతన్ని పడుకోవడం ఏమాత్రం కూడా భావ్యం కాదు. మనం సాధారణ అతిథుల్ని ఇంటికి వస్తున్నప్పుడే చాలా అలర్ట్గా ఉండి వాళ్ళకి స్వాగతం చెప్పి వారికి మర్యాదలు చేస్తుంటాం. అలాంటిది మనందరినీ రక్షించడం కోసం భగవంతుడు ఉద్భవిస్తున్నప్పుడు మనం పడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోవాలి. అందుచేతనే కనీసం ఆ జాము వెళ్ళే వరకు, అంటే 3 గంటల వరకు కనీసం పడుకోకుండా ఉంటే మంచిది. శివరాత్రి నాడు కానీ, అదేవిధంగా కృష్ణాష్టమి నాడు కానీ. ముఖ్యంగా పర్వదినాల్లో మన ధర్మం ప్రకారం నువ్వుల నూనెని ఒంటికి రాసుకొని, తర్వాత నలుగు పెట్టుకొని, తలంటు స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకుని, ఆ పూజకి సంబంధించి, ఆ రోజు పండగకి సంబంధించి ఏదైతే దేవత ఉన్నారో వారిని ఏ విధంగా అర్చించాలో తెలుసుకొని ఆ విధంగా అర్చన చేయడం, అభిషేకాదులు చేయడం మనం చేస్తూ ఉంటాం. శివరాత్రికి, కృష్ణాష్టమికి మాత్రం రాత్రి మనం చక్కటి పురాణాలతో కానీ, వాద్య నృత్యాలతో కానీ మనం గడపడం మంచిది. ముఖ్యంగా శ్రీకృష్ణాష్టమికి భాగవతంలోని దశమ స్కంధం వ్యాసుడు రాసిందైనా పర్లేదు, లేదా పోతన గారి భాగవతంలో ఏదైనా పర్వాలేదు. దశమ స్కంధం కృష్ణుడి గురించి, కృష్ణుడి జననం గురించి, కృష్ణుడి లీలల గురించి ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆ దశమ స్కంధాన్ని పారాయణ చేయాలి అని పెద్దలు చెబుతున్నారు. అందుచేతని తప్పకుండా దశమ స్కంధాన్ని మీరు స్వయంగా పారాయణ చేయడం కానీ, లేదా పెద్దలు చెప్పినట్లు ఎవరైనా చెప్తే వినడం కానీ, లేదా మనకి యూట్యూబ్స్లో అవైలబిలిటీగా ఉంది కాబట్టి ఎవరైనా పూజ్యులు చెప్పిన మాటల్ని, ఆ దశమ స్కంధం